హాయ్ అండి. నేను మీ ధన షోమేస్ వంటిల్లు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుంటారని నేనైతే ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ బఠానీ కర్రీ చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా బాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసుకున్న వంకాయలను కూడా ఇందులోనే వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే గడ్డ ఉప్పుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానండి. గడ్డ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్నవే కాకుండా పై ఉన్నవి కూడా మనం కలిపేటప్పుడు కిందకి వెళ్ళి అవి బాగా మగ్గుతాయి. వంకాయ అనేది మనకి 50% మనకి కుక్ అవ్వాలండి. వంకాయ 50% మనకి కుక్ అయిన తర్వాతే మనమైతే బఠానీ వేసుకోవాలి. నేనైతే బఠానీ ఒక నైటే నానబెట్టుకున్నాను. నైటే నానబెట్టుకోవడం వల్ల నాకైతే బఠానీ అయితే బాగా నానిపోయింది. చాలా బాగుంది కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి వంకాయ అయితే 50% ఉడికిపోయింది. ఇప్పుడు బఠానీలను కూడా మనం యాడ్ చేసుకున్నాం. దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బఠానీలు కూడా వంకాయతో పాటు మిక్స్ అవుతుందన్నమాట. కొద్దిగా నేనైతే పసుపు వేసుకుంటున్నాను. దీని అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటుకోదు. తర్వాత ఒకవేళ అడుగంటుకున్నా సరే మనం వెంటనే కలుపుతాం కాబట్టి అది బాగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత అనేది మనమైతే పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వంకాయ బఠానీ కాంబినేషన్ అంటే వేరే లెవెల్ అన్నమాట. నాకైతే వంకాయ బఠానీ కూర అయితే మాత్రం చాలా ఇష్టం. అసలు వంకాయ అంటేనే చాలా బాగుంటుందండి. వంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ రోజుల్లో కూడా. అసలు వంకాయని ఇష్టపడిన వాడు అసలు వేస్ట్ అని నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు మనకి వంకాయ బఠానీలోకి నేనైతే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే 50% ఉడికాయి కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఒక చిన్న టమాటీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటీ ముక్కలు కూడా వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, కలుపుకోవాలి. నాకైతే కొద్దిగా ఉప్పు అనేది సరిపోలేదు. సో మరి కొద్దిగా సాల్ట్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మరొకసారి కలుపుకోండి. ఎందుకంటే మనం ఉప్పు అనేది యాడ్ చేసాము కాబట్టి మరొకసారి కలుపుకోవడం వల్ల మొత్తం కూరంతా కరుగుతుందన్నమాట. నేనైతే సాల్ట్ అనేది యూజ్ చేయనండి. ఎందుకు సాల్ట్ యూజ్ చేయనంటే మాది పల్లెటూరు కదా, ఉప్పు చెక్ చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సాల్ట్ కన్నా గడ్డ ఉప్పే చాలా మంచిది అని చెప్పారు. అప్పటి నుంచి నేను గడ్డ ఉప్పుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా నేనైతే యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా ఇందులోకి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ధనియాల పౌడర్ వేయడం వల్ల కొద్దిగా మనకి ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది పట్టదనమాట. సో మూత పెట్టుకోండి. నాకైతే కర్రీ దగ్గరగా అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ మనం అనుకునే రిజల్ట్ అయితే వచ్చేసింది. మన వంకాయ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.